Zone Ads, World of Local Business Info. Parents, students, today is a mostly wonderful day for me because we are celebrating 2 years. After 2 years, we grand celebrating the annual day with parents, children. All are doing very hard work to do this achievement. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే కేవలం పేరెంట్స్ చిల్డ్రన్స్ గురించి మాత్రమే. ఎందుకంటే నాకు ఒక కోరిక ఉండేది, నేను ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి విలువైన విద్యని అందరికీ నేను ఇవ్వాలి అనే సంకల్పం నాకు ఇప్పుడు కాదు, 25 years నుంచి ఉంది. అప్ టు నేను ఇంటర్మీడియట్ నుంచి నేను ఒకే గోల్ ఉండేది, నాకు ఒక మంచి ఎడ్యుకేషన్, ఒక మంచి ఇన్స్టిట్యూట్ నా పేరుతో నా సంస్థగా నేను కృషి చేయాలి అన్న ఎయిమ్ని నాకు ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చింది. దానికి సపోర్టింగ్ నా మిసెస్ కూడా, నాకు అన్ని విధాలా కూడా నాకు సపోర్ట్ చేసింది మా మిసెస్. ఈరోజు నేను ఈ కాలనీలో మన కాలనీలో నేను ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నానంటే దీని వెనకాల చాలా స్ట్రగుల్ ఉంది. నాకు చిన్న స్ట్రగుల్ కాదండి, చాలా స్ట్రగుల్ చేశాను నేను. ప్లేస్ పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, వ్యవస్థ పరంగా కానీ, మనుషుల యొక్క అభిప్రాయ పరంగా కానీ అన్ని విధాలా కూడా నేను కృషి చేయగలిగాను. కాబట్టే నేను ఈరోజు మీ ముందు నిలబడి నేను మాట్లాడగలుగుతున్నాను. ఇదంతా కూడా గాడ్ గ్రేస్. నేను ఒక 10 సంవత్సరాలుగా టైప్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను. ఫస్ట్లో ఆ టైప్ ఇన్స్టిట్యూట్ నడిపినప్పుడు నాకు ఏ అవగాహన తెలీదు, ఎలా నడపాలి నా ఇన్స్టిట్యూట్, నేను ఎక్కడెళ్ళి నేను ఇది సంప్రదించాలి నా ఇన్స్టిట్యూట్ నడపాలంటే అన్న రోజుల్లో నాకు ఈ రోజు ఇన్స్టిట్యూట్ సార్ గారు చాలా హెల్ప్ చేశారు. వారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇప్పుడు కూడా. నేను అందుకోసమే నాకు ఆయన ఫస్ట్ గెస్ట్ నాకు, ఎందుకంటే నాకు ఫస్ట్లో నేను ఇన్స్టిట్యూట్ నడిపినప్పుడు నాకు ఆయన యొక్క ప్రోత్సాహమే నాకు చాలా బలంగా ఉండేది. నాకు మీరు భయపడకండి సార్, మీకు ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. అంతేకాదు వాళ్ళ మిసెస్ గారు కూడా ఇలాగే చెప్పేవారు నాకు. అట్లా నాకు ఫస్ట్ స్టెప్ అనేది స్టార్ట్ అయింది టైప్ ఇన్స్టిట్యూట్తో. ఆ ఇన్స్టిట్యూట్ నడిపినప్పుడు చాలా మంది చాలా అభిప్రాయాలు ఉండేది, ఈ ఇన్స్టిట్యూట్ నడుపుతుందా, అసలు ఏంటి ఇన్స్టిట్యూట్, ఎవ్వరికి అర్థమయ్యేది కాదు. కానీ ఈరోజు ఇప్పుడు ఒక హార్ట్గా మారింది. అంబేద్కర్లో టైప్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక హార్ట్, చాలా మందికి సమాధానం చెప్పే ఇన్స్టిట్యూట్ అనమాట. పిల్లల గురించి కానీ వేరే ఏ సోషల్ వర్క్ గురించి అయినా సరే నా ఇన్స్టిట్యూట్ నేను సమాధానం చెప్పుకునేదానికి అంత హోదా నాకు అక్కడ పెరిగింది. 10 yearsగా నేను ఈ సోషల్ సర్వీస్ నేను చేస్తున్నాను. ప్లస్ టైపింగ్ ఇన్స్టిట్యూట్ కూడా పిల్లల్ని చాలా వరకు నేను డెవలప్ చేశాను. పెద్ద పెద్ద సంస్థల్లో కూడా నేను ఆ పిల్లల్ని నేను ఉద్యోగాలు ఇప్పించాను. నేను నా తరపున నా తరపున ఎంతవరకు అయితే సాయం చేయగలుగుతానో అంతవరకు నేను సాయం చేయగలిగాను. ఆ తర్వాత ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడపాలనుకున్నాను. నడపాలంటే చిన్న మాట కాదు, ఎందుకంటే నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఒకదానికి మించిన ఒకళ్ళు ఉన్నారు. నేను ఈ ఎడ్యుకేషన్ చూపిస్తున్నాను, నేను ఈ ఎడ్యుకేషన్ చెప్తున్నాను అని ఒకరి మీద ఒకరు పోటీయే ఉంది ఈ రోజుల్లో. కానీ పోటీ ఎంత ఉన్నా సరే నేను నిలబడగలుగుతాను. నాకు కేవలం నా వర్క్ మీద మాత్రమే నాకు గట్టి నమ్మకం. నేను ఎవరి మీద కూడా ఎక్కువ నమ్మకించను. నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళాలి. ఒడిదుడుకులు వస్తాయి, ఒకసారి కింద పడిపోతాం, ఒకసారి లెగుస్తాం. కానీ ఎక్కడ కూడా నేను చిన్న విషయం కూడా నేను కాంప్రమైజ్ కాను నేను. ఎందుకంటే పిట్ట కొంచెం కూత ఘనం, దీని అర్థం తెలుసా? చిన్న సంస్థ ఉన్నా సరే నా సంస్థకు నేను న్యాయం చేయగలుగుతా. నేను అంత గట్టి అభిప్రాయం ఉంది నాకు, అంత గట్టి నమ్మకం ఉంది. దానికి సపోర్టివ్గా నా టీచర్స్ అందరూ కూడా నాకు గట్టిగా నమ్మకం ఉంది. వాళ్ళు నాకు ఎల్లప్పుడూ కూడా నాకు చాలా సహాయపడుతూ ఉంటారు. ప్లస్ ముఖ్యంగా ఏంటంటే పిల్లలు కూడా నాకు అలాంటి పిల్లలే దొరుకుతారు. ముఖ్యంగా నాకు సపోర్ట్ చేసే పిల్లలు నేను ఎలా అంటే అలాగా. కానీ విత్ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు అంటే, సార్ ఇది వద్దు సార్ అని ఎప్పుడు ఎవ్వరు అనరా నాకు, చేయండి సార్, మేము కూడా మీ తోడుంటాం. ఆ సంకల్పమే నాకు గట్టి నిర్ణయం తీసుకున్నాను. నేను నా ఇన్స్టిట్యూట్ని ఇంకొక 4 years లోపల ఒక మంచి సంస్థగా నేను ఖచ్చితంగా ఏర్పరుస్తాను. ఇదే ప్లేస్లోనే నేను ఒక పెద్ద ఇన్స్టిట్యూట్, మా ఇన్స్టిట్యూట్ నుండి కానీ మా స్కూల్ నుండి కానీ పిల్లలు వెళ్ళారంటే వెనక చూడవలసిన లేదు.
అప్ టు 7th క్లాస్ లోపల వాళ్ళని నేను ఒక ప్రయోజకుల నుంచి ఖచ్చితంగా చేస్తాను. 7th వరకే, 10th దాకా అవసరం లేదు. ఓన్లీ 7th క్లాస్ వరకే వాళ్ళు జాబ్, డిగ్రీ వాళ్ళతో సమానంగా కంప్యూటర్ నేర్పిస్తాను. ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏ విధంగా అయినా సరే వాళ్ళకు గట్టిగా ప్రయోజకులు ఖచ్చితంగా చేస్తాను నేను. ఓకే, ఇన్స్టిట్యూట్ అయితే నడపాలని అనుకున్నాను ఆ టైంలో. ఆ తర్వాత స్కూల్ గురించి అనుకున్నాను. ఆ టైంలో నాకు గట్టిగా నాకు సపోర్ట్ చేసింది స్థలం పరంగా కానీ వ్యవస్థ పరంగా కానీ పౌల్ గారు, గౌరవనీయులైన పౌల్ గారు. ఆయన కొద్దిగా అస్వస్థతో మాట్లాడలేకపోతున్నారు, కానీ నేను ఆయనకు మైక్ ఇచ్చా అంటే నా మాట కూడా అవసరం లేదు, అంత క్లియర్గా మాట్లాడతారు. కానీ ఆయన కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉన్నానా, ఆయన ఈ టైంలో మాట్లాడలేకపోతున్నారు. దయచేసి అది ఏం అనుకోకండి, ఆయన మాట్లాడలేదు ఏంటనేసి. ఆయన నాకు చాలా విధాలుగా ఎప్పుడు ఏం సాయం కావాలన్నా సరే ఖచ్చితంగా చేసేవారు. నేను ఉన్నా చేయను అనేవాడు, అంతే నేను చేసుకుంటూ వెళ్ళేవాడిని. పేరెంట్స్ నుంచి ఒకటే కోరుకుంటున్నా అండి, నేను మా ఇన్స్టిట్యూట్ని, మా సంస్థని నడపడానికి మీ సహాయం నాకు చాలా అవసరం. కాబట్టి దయచేసి నాకు మీరు సపోర్ట్ చేయండి. నా ఇన్స్టిట్యూట్ కానీ, నా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ గట్టిగా నేను నడపాలంటే మీ సహాయ సహకారాలు నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ. Subscribe to our channel, click the bell icon and select all.